హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి. సో లెట్ us see today's టీడీఎస్. సో టీడీఎస్ అంటే ఏమి అండ్ హౌ ఇట్ ఈస్ డిడక్టెడ్ ఇన్ టాలీ. సో ఎట్లా ప్లే చేసేది ఇదన్నీ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ మీనింగ్స్ చూస్తాము. సో లెట్ us begin with the మీనింగ్. సో వాట్ ఈస్ టీడీఎస్? ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ఫుల్ ఫామ్ ఈస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. టీడీఎస్ అంటే అండర్ దిస్ మెకానిజం ఇఫ్ ఎ పర్సన్ నథింగ్ బట్ డిడక్టర్ ఈజ్ లయబుల్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ దట్ ఈస్ డిడక్టీ విల్ డిడక్ట్ ట్యాక్స్ అట్ సోర్స్ అండ్ ట్రాన్స్ఫర్ ద బ్యాలెన్స్ టు ద డిడక్టీ. సో నథింగ్ బట్ డిడక్టీ అనేసి రెండు పర్సన్ ఉంటారు. డిడక్టర్ ఈజ్ ఎ పర్సన్ హూ విల్ డిడక్ట్ ద ట్యాక్స్ ఫ్రమ్ డిడక్టీ అండ్ పేస్ ఇన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. అంటే ఇప్పుడు నేను పే చేయాల్సిన అమౌంట్ని ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అవసరము, రెంట్ అవసరము, నేను పే చేయాలి. సో నేను పే చేయక ముందుగా ఏం చేస్తారు, ట్యాక్స్ని పట్టుకుని రిమైనింగ్ని పే చేస్తారు, నెట్ అమౌంట్ని. ఇప్పుడు శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలంటే శాలరీలో పే స్లిప్లో ఏమింటుంది, టీడీఎస్ డిడక్ట్ అయి ఉంటుంది. డిడక్ట్ అయి ఉంటుంది ఇన్ ద సెన్స్ డిడక్టర్ వాళ్ళు డిడక్ట్ చేసి ఉంటారు, వాళ్ళే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ పే చేసి ఉంటారు. సో డిడక్టివ్ ఎవరు అవుతారంటే మీ శాలరీలో డిడక్ట్ అయింటే మీరే డిడక్టివ్ అవుతారు. సో లెట్ us see with other meaning what is TDS and why it is deducted. So TDS nothing but మీకు ఆల్రెడీ తెలుసును tax deducted at source అని is income tax reduced from the money paid at the time of making specified payments such as rent, commission, professional fees, salary, interest etc. సో ఇప్పుడు నేను శాలరీ పే చేయాలి అంటే ఐ డిడక్ట్ టీడీఎస్ అండ్ రిమైనింగ్ని నేను పే చేస్తా పోతాను. లైక్ వైజ్ ప్రొఫెషనల్ ఫీజు నేను ప్రొఫెషనల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళకంతను ఫీజ్ పే చేసేటప్పుడు టీడీఎస్ని డిడక్ట్ చేసి పే చేస్తారు ఇఫ్ కంపెనీ ఈజ్ పేయింగ్ శాలరీస్, ప్రొఫెషనల్ ఛార్జెస్ అంటే. సో ఆ టీడీఎస్ అమౌంట్ని ఏం చేయాలి అంటే కంపెనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వాళ్ళు పే చేస్తూ ఉంటారు కదా. నథింగ్ బట్ టీడీఎస్ ఈజ్ అ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ ట్యాక్స్ బట్ మీరు పే చేసేలేదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ డిడక్టర్ పే చేస్తూ ఉంటారు అంతే. సో బై ద పర్సన్ మేకింగ్ సచ్ పేమెంట్స్ యూజువలీ ద పర్సన్ రిసీవింగ్ ఇన్కమ్ ఈజ్ లయబుల్ టు పే ఇన్కమ్ ట్యాక్స్. సో నేను శాలరీ ఇన్కమ్ రిసీవ్ చేస్తానంటే ఐఎమ్ లయబుల్ టు పే టీడీఎస్ కదా, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ ఏం చేస్తారు, డిడక్టర్ ఓర్ డిడక్ట్ చేస్తుంటారు, వాళ్ళే పే చేస్తూ ఉంటారు. So let us see with one example. Mr. Arjun is an advocate, works as a legal consultant in ABC and Company for the professional charges of rupees 1,50,000 on which TDS should be deducted at 5% under the section 194J. So 194J section lo TDS ni deduct cheyali. 194J section ante it is fees for professional or technical services. So TDS lo linda section lo untundi and different percentage different section lo untundi. One among them we have taken 5% కి టీడీఎస్ డిడక్ట్ అవుతా ఉంటుంది అండర్ సెక్షన్ 194J, దట్ ఈస్ ఫీస్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్. ఈ మాదిరి డిఫరెంట్ సెక్షన్స్ అండ్ డిఫరెంట్ పర్సంటేజ్ ఉంది. ఓన్లీ వన్ వీఆర్ డూయింగ్ ఇన్ టాలీ ప్రైమ్ నౌ. సో లెట్ us see this in టాలీ ప్రైమ్. సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. F3కి పోతే మీకు ఆల్రెడీ తెలుసును, క్రియేట్ కంపెనీలో పోయి టీడీఎస్ అనేసే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ క్రియేటింగ్ కంపెనీ ఏం చేయాలి, మీరు ట్యాక్స్ని ఎనేబుల్ చేయాలి. హౌ టు ఎనేబుల్? సో అండర్ ట్యాక్సేషన్ జిఎస్టీ ఏముంటుంది, నో ఇస్తారు, టీడీఎస్ని ఎస్. సో ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కదా వాళ్ళది ట్యాక్స్ అసెస్మెంట్ నంబర్. ట్యాన్ నథింగ్ బట్ ట్యాక్స్ అసెస్మెంట్ నంబర్. సో రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చింటారు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆల్ఫబెట్స్ 5 న్యూమరిక్ 1 ఆల్ఫా ఉంటుంది. ట్యాన్ నంబర్ ఫార్మాట్ వచ్చేసి 4 ఆల్ఫబెట్స్ 5 న్యూమరిక్ అండ్ 1 ఆల్ఫా. డిడక్టర్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ రెసిడెంట్ లేదు కంపెనీ ఎవరు డిడక్ట్ చేస్తుంటారు వాళ్ళది ఎగ్జామ్ టైప్ సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ సెట్ ఆల్టర్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్, ఈ ఆప్షన్ని ఎస్ చేస్తే మీరు ఆ పర్సన్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిడక్టింగ్ ఫ్రమ్ అర్జున్. డెసిగ్నేషన్ మట్టు మనకి ఈడ గివన్ ఇన్ఫర్మేషన్లో డెసిగ్నేషన్ మట్టు తెలుసును, వాళ్ళది డాటర్స్ అండ్ పాన్ నంబర్, ఫ్లాట్ నంబర్, స్ట్రీట్, ఏరియా, టౌన్ ఇవన్నీ అడ్రస్లు మనకి ఇలాదు గివన్ ఇన్ఫర్మేషన్లా. సో వాట్ ఎవర్ ఈస్ గివన్ అడ్వకేట్ అర్జున్ అనేసి ఇచ్చినారు, మనం ఫిల్ చేస్తాము. దెన్ ఎంటర్, యాక్సెప్ట్. సో ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ ఎనేబుల్ అయింది, సర్వీస్ ట్యాక్స్ని నో చేయండి, టీడీఎస్ ఎనేబుల్ చేసిండారు చాలు, యాక్సెప్ట్. దెన్ ఆఫ్టర్ దిస్ క్రియేట్ దాంట్లో లెడ్జర్. ఫస్ట్ లెడ్జర్ వచ్చేసి అడ్వకేట్ అర్జున్ అనేసి
సో అడ్వకేట్ అర్జున్కి మనము శాలరీ ప్రొఫెషనల్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటాము ఇన్ పాయింట్ ఆఫ్ కంపెనీ యోచన చేస్తే. సో వాళ్ళు సన్రీ క్రెడిటార్స్లో అవుతారు బికాజ్ వీఆర్ పేయింగ్ దెమ్, సో దే ఆర్ మై లయబిలిటీ. సో నేనే పే చేస్తూ ఉండేది వాళ్ళకి. సో అడ్వకేట్ అర్జున్ ఇస్ సన్రీ క్రెడిటార్. ఓకే, మెయింటైన్ బిల్ బై బిల్ నో చేయాలి. బిల్ బై బిల్ ఎప్పుడు ఎస్ చేస్తారంటే పర్చేజెస్ సేల్స్, ఇన్ కేస్ ఆఫ్ పర్చేజ్ సేల్స్ మొత్తం వేస్తుంటుంది అది. సో ఇప్పుడు నో. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ ఎస్ చేయండి. డిడక్ట్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ ఆర్ హెచ్ఈఎఫ్ రెసిడెంట్ అవుతుంది. డిడక్ట్ టీడీఎస్ ఇన్ ద సేమ్ వచ్చర్ ఎస్ ఉండాలి. అండ్ దెన్ యూజ్ అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్. దీన్ని చేసే ముందుగా మీరు ఇంకో లెడ్జర్ చేసుకుంటే ఇంకా మంచిది. దట్ ఈస్ అండర్ స్టాచ్యుటరీ మాస్టర్స్. జస్ట్ క్రియేట్కి పోతారు. అండర్ స్టాచ్యుటరీ మాస్టర్స్ వీ హ్యావ్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్. సో నేచర్ ఆఫ్ పేమెంట్ ఏమంటే వాళ్ళకి పే చేస్తూ ఉండేది వీఆర్ పేయింగ్ ఫర్ ఫీస్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్కి పే చేస్తూ ఉంటాం. సో దట్ ఈజ్ అవర్ నేచర్ ఆఫ్ పేమెంట్. ఓకే, అండర్ సెక్షన్ వచ్చేసి 194J, రేట్ వచ్చి 5%. దట్ ఈస్ వాట్ గివన్ ఇన్ దిస్. See, in this example we have given 1,50,000 we are paying 5% అనేసి చెప్పినాము అండర్ 194J సెక్షన్ కదా. సో ఏం చేస్తారంటే 194J సెక్షన్ 5% అండ్ ద నేచర్ ఆఫ్ పేమెంట్ ఇస్తారు అండ్ అక్సెప్ట్. దెన్ వీ హ్యావ్ టు క్రియేట్. ఇప్పుడు లెడ్జర్కి పోతారు. ఓకే, సో ఫస్ట్ లెడ్జర్ వీ హ్యావ్ అడ్వకేట్ అర్జున్ అండర్ సన్రీ క్రెడిటార్స్. ఓకే, మెయింటైన్ బిల్ బై బిల్ నో చేయండి. టీడీఎస్ డిడక్టబుల్ ఎస్. ఆన్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ సెలెక్ట్ చేయాలి. దెన్ టీడీఎస్ ఇన్ ద సేమ్ వచ్చర్ ఎస్. యూజ్ అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్ ఎస్ చేస్తే మీకు అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్ ఫీచర్లో ఎనేబుల్ అవుతుంది. సర్చార్జ్ ఎగ్జంప్షన్ ఎస్ ఉండాలి. ఐటీ ఎగ్జంప్షన్ అప్లికబుల్. ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉంటాము, జస్ట్ సెలెక్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. దెన్ సెట్ ఆల్టర్ లోవర్ డిడక్షన్ కూడా ఎస్ చేస్తే మీకు అగైన్ సెక్షన్ పర్సంటేజ్లో వస్తుంది. సో సేమ్ సెక్షన్ అండర్ 197 లోవర్ డిడక్షన్ సెలెక్ట్ చేయాలి. అప్లికబుల్ ఫ్రమ్ 1 రేట్ వచ్చేసి 5%. అండ్ ఇక్కడ పాన్ నెంబర్ వచ్చేసి కంపల్సరీ వేయాలి బికాజ్ వితౌట్ పాన్ నెంబర్ ఏమన్నా మీరు టీడీఎస్ కట్ చేస్తున్నారంటే 20% కట్ అవుతుంది. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ క్రైటీరియా. మీకు పాన్ నెంబర్ ఉండి కావాలి. పాన్ నెంబర్ ఉంటే 5%, లేదంటే పెనాల్టీ లాగా మీకు 20% కట్ అవుతుంది. సో పాన్ నెంబర్ వచ్చేసి 5 ఆల్ఫబెట్, 4 న్యూమరిక్ అండ్ 1 ఆల్ఫా వేసేసి ఎంటర్ యాక్సెప్ట్. నెక్స్ట్ లెడ్జర్ వచ్చేసి ప్రొఫెషనల్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటారు. సో ప్రొఫెషనల్ ఛార్జెస్ వచ్చేసి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, టీడీఎస్ అప్లికబుల్ ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ సేమ్ కేటగిరీ. సో ఆల్రెడీ కేటగిరీ క్రియేట్ చేసి ఉంటారు, మీరు రైట్ సైడ్లో వస్తూ ఉంటుంది. సేమ్ కేటగిరీని సెలెక్ట్ చేయాలి అండర్ నేచర్ ఆఫ్ పేమెంట్ అనేసి. సో లాస్ట్ లెడ్జర్ వచ్చేసి ట్యాక్స్కి. సో టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది ఒక లెడ్జర్ చేస్తారు. ప్రొఫెషనల్ సర్వీసెస్. సో అండర్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి టీడీఎస్ ఆన్ సేమ్ కేటగిరీ, ఫీస్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ అనే కేటగిరీ. సో వీ హ్యావ్ క్రియేటెడ్ 3 లెడ్జర్. ఓకే, దట్ ఈస్ ఆల్టర్ లెడ్జర్లో పోతే మీకు తెలుస్తుంది. అడ్వకేట్ అర్జున్ అండర్ సన్రీ క్రెడిటార్, ప్రొఫెషనల్ ఛార్జెస్ అండ్ దెన్ టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ సర్వీసెస్. అన్ని లెడ్జర్స్లను మనము ట్యాక్స్ని ఎనేబుల్ చేసినాము. బిఫోర్ డూయింగ్ లెడ్జర్స్ మనం ఏం చేసింటామంటే అండర్ స్టాచ్యుటరీ మాస్టర్స్లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ క్రియేట్ చేసింటిమి. దట్ ఈస్ ఫీస్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ అండర్ 194J 5% అనేసి. సో ఇదన్నీ క్రియేట్ చేసి అయినాక లెటెస్ట్ షో దిస్ విత్ టీడీఎస్ డిడక్ట్ అవుతుందా అనేది ఓచర్లా చూడేసాము. F7 ఇస్ ఫర్ జర్నల్ ఎంట్రీ. సో డెబిట్ ప్రొఫెషనల్ ఛార్జెస్ నేను 1,50,000 డెబిట్ చేస్తే క్రెడిట్ కావాలి. సో ఇక్కడ ప్రొఫెషనల్ ఛార్జెస్ పే చేస్తూ ఉన్నాము 1,50,000. సో యాజ్ పర్ ఎగ్జాంపుల్ 1,50,000 పే చేయాలి. క్రెడిటర్ ఈజ్ అడ్వకేట్ అర్జున్. చూడండి ఇక్కడ అమౌంట్ డిడక్ట్ అవి రిమైనింగ్ అమౌంట్. సి 1,55,000 పేయింగ్, అడ్వకేట్ అర్జున్కి 1,50,000 రావాలి. బట్ ఏమవుతుంది, ట్యాక్స్ డిడక్ట్ అవి ఓన్లీ ద నెట్ అమౌంట్ ఈజ్ షోయింగ్ ఇయర్. సో ఈ ఏమవుతుంది, మీరు కరెక్ట్గా ఫిల్ చేసిండారంటే అన్ని లెడ్జర్ ప్రాపర్గా చేస్తే అమౌంట్ ఆటోమేటిక్లీ డిడక్ట్ అవుతుంది. ఈ రిమైనింగ్ అమౌంట్ ఏముంది టీడీఎస్ అనేసి, దిస్ ఇస్ ద ట్యాక్స్ అమౌంట్, దట్ ఈస్ 5% ఆన్ 1,50,000. ఈ అమౌంట్ని మీరు ఏం చేయాలి అంటే F5 ఫర్ పేమెంట్. సో అవుట్ స్టాండింగ్ నేను డిడక్ట్ చేసిండేది ఎంత అమౌంట్ చూడాలి అంటే డిస్ప్లే
అండర్ స్టాచ్యుటరీ రిపోర్ట్స్ మీకు టీడీఎస్ రిపోర్ట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పోతే టీడీఎస్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. అవుట్ స్టాండింగ్ ఈజ్ 7,500. సో దిస్ ఈజ్ ద అమౌంట్ దట్ హ్యావ్ డిడక్టెడ్ బట్ నాట్ ఎట్ పేడ్ అనేసి, అంటే నేను డిడక్ట్ చేసినాను ఇంకా పే చేయలేదు. సో డైరెక్ట్లీ గో టు ఓచర్స్, డూ వన్ పేమెంట్ వచ్చారు F5 ఫర్ పేమెంట్, క్యాష్ ఇచ్చేసి కంట్రోల్ F2 ఆటోఫిల్, కంట్రోల్ F స్టాచ్యుటరీ పేమెంట్, టీడీఎస్ సెక్షన్ వేస్తారు, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్, నాన్ కంపెనీ, రెసిడెంట్, క్యాష్ అనేసి. సో ఇట్లా మీరు పే చేస్తే ఈ అమౌంట్ నేను ఇచ్చలేదు, కంట్రోల్ F వేసి ఫిల్ చేస్తే ఆ టేబుల్ని, ఈ అమౌంట్ అండర్ దట్ సెక్షన్ ఎంత కట్ అయి ఉంటుంది ఆ అమౌంట్ ఆటోమేటిక్గా పేమెంట్ అవుతుంది. సో మీకు ట్యాక్స్ చలన్ కావాలి అంటే డే బుక్ పొండి, పేమెంట్ ఓచర్ ఉంటుంది కదా, కంట్రోల్ P ప్రివ్యూ ఓపెన్ చేస్తే మీకు టీడీఎస్ ట్యాక్స్ చలన్ అనేసి ఒక చలన్ని ప్రింట్అవుట్ కోసం యాజ్ అ ప్రూఫ్ దట్ యూ హ్యావ్ పేడ్ ద ట్యాక్స్ అనేసి. సో ఇక్కడ మీకు ఉంటుంది ఏం పే చేసిండారు, ఏమి డీటెయిల్స్, అసెస్మెంట్ ఇయర్ యావది, సో దాన్ని మీకు డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఎక్కడంటే డైరెక్ట్లీ గో టు డే బుక్, ఓచర్స్ కింద డే బుక్ ఉంటుంది, పేమెంట్ ఓచర్ని కంట్రోల్ P ఇస్తే మీకు ప్రివ్యూలో ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ట్యాక్స్ చలన్ వస్తుంది. దీన్ని ప్రింట్ ఎత్తుకోసము మీరు ప్రింటర్ ఈస్ కనెక్టెడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీడీఎస్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో if you like the video, do like the video and do subscribe our Cadness YouTube channel and press bell icon for more notification. Thank you.